మరి స్టాటిక్ బ్లాక్ కి కన్స్ట్రక్టర్ కి డిఫరెన్స్ ఏంటి అని మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. డిఫరెన్స్ ఏంటి అంటే స్టాటిక్ బ్లాక్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ అలాగే అది ఒక్కసారే కాల్ అవుతుంది. బట్ కన్స్ట్రక్టర్ అనేది మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి కాల్ అవుతుంది. దాన్ని మనం చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ కి స్టాటిక్ బ్లాక్ కి ఉన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను దీనికి. ఓకే, జస్ట్ నేను కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూటివ్ అని ప్రింట్ చేస్తున్నాను. అండ్ అలాగే సేమ్ కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఒక మెథడ్ రాస్తున్నాను నేను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కాలేజ్ నేమ్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మెయిన్ మెథడ్లో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. స్టాటిక్ కీవర్డ్ క్లాస్కి obj is equal to new static keyword. ఓకే, నౌ obj డాట్ మెథడ్ కాల్ చేస్తున్నాను. అండ్ అలాగే సేమ్ కాపీ పేస్ట్ చేసి సో వేరొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. obj1 ఉందాం. సో obj1 డాట్ మెథడ్ అంటున్నాను. సో ఇప్పుడు నాకు కన్స్ట్రక్టర్ అనేది 2 సార్లు కాల్ అవుతుంది కదా. సో 2 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. బట్ స్టాటిక్ బ్లాక్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టాటిక్ బ్లాక్ మాత్రం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. జస్ట్ నేను రన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, సారీ మై బ్యాడ్. సో ఇక్కడ మనం స్టాటిక్ ఎగ్జిక్యూటివ్ అని పెడదాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ స్టాటిక్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది బట్ కన్స్ట్రక్టర్ మాత్రం 2 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇదే మనకి కన్స్ట్రక్టర్ కి స్టాటిక్ బ్లాక్ కి ఉన్న డిఫరెన్స్ అనమాట. స్టాటిక్ బ్లాక్ కు మీరు ఎన్ని ఆబ్జెక్ట్లైనా క్రియేట్ చేయండి బట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. కన్స్ట్రక్టర్ మాత్రం ప్రతి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే.